ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు అనూహ్యమైన అంశాలను బయటపెట్టారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే 3 పార్టీల పొత్తు అని స్పష్టం చేశారు. వైసీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మళ్లీ 3 పార్టీలు చేతులు కలిపాయి అన్నారు. ఈ పొత్తు జగన్ ను ఓడించడం కోసమే కాదు, రాష్ట్రాన్ని గెలిపించడం కోసమో అని వివరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం బూత్ స్థాయి కార్యకర్తలు నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కింది స్థాయిలో నేతలు కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్లాలి అని సూచించారు. విభేదాలను పక్కన పెట్టి గెలుపు ఒకటే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు ప్రతి సీటు ముఖ్యమేనని అన్నారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి 160కి పైగా సీట్లు సాధించాలి అన్నారు. ఇక వాడవాడలా 3 జెండాలు కలిపి సాగాలి అని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ నేతలు అభ్యర్థులు ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తేవాలి అని సూచించారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ ఆగడాలు తప్పుడు అధికారుల ఆటలు సాగవు అని హెచ్చరించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అపరిమిత అధికారాలు కల్పించాలి అని ఏపీలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కోరడంపై ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. విజిలెన్స్ ఐజీ ప్రతిపాదన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము అని దీనిపై నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. టీడీపీ నాయకుల్ని అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టేందుకే ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు అని అన్నారు. విజిలెన్స్ కు అపరిమిత అధికారాలు కల్పిస్తే టీడీపీ నేతల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు సీఎం భంగం కలిగిస్తున్నారు అని ఆరోపించారు. ఇక విజిలెన్స్ ఐజీ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని హైకోర్టును కోరారు. వ్యక్తిగత హోదాలో సీఎం జగన్ రఘురాం రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొంటూ లోకేష్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురాం రెడ్డి లేఖపై యథాతథ స్థితి పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఏపీ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలుకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ జనసేన బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఇక ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని కార్యాలయం సమాచారం పంపింది. ఈ సభ ద్వారా ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రానున్నారు. పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల బహిరంగ సభ కావడంతో 3 పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. పెద్ద పార్టీగా టీడీపీ ఎక్కువ బాధ్యత తీసుకుంటుంది. చిలుకలూరిపేట సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ఇప్పటికే 3 పార్టీలు కార్యాచరణను రూపొందించాయి. ఇక మోదీ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 3 పార్టీల ముఖ్య నేతలతో 13 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్లపై నారా లోకేష్ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమీక్షకు కమిటీ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణకు మరోసారి మోదీ వస్తున్నారు. ఇక 15, 16, 18న మోదీ టూర్ ఉంటుంది. 15న మల్కాజ్గిరిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాల్లో మోదీ సభలు ఉంటాయి. 16న జగిత్యాలలో, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్లో బహిరంగ సభ ఉంటుంది. 18న నాగర్ కర్నూల్లో, మహబూబ్ నగర్, నల్లగొండ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో పర్యటిస్తారు. ఈ 3 సభల్లో 9 పార్లమెంట్ స్థానాలను ప్రధాని మోదీ కవర్ చేయనున్నారు. చిలుకలూరిపేట బహిరంగ సభను అందరూ విజయవంతం చేయాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. టీడీఈ అలాగే జనసేన బీజేపీతో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత చిలుకలూరిపేట సభ తొలి సభ అని వారు పేర్కొన్నారు. నవశకానికి నాంది పలికేలా చిలుకలూరిపేట సభ ఉండాలి అని వారు ఆకాంక్షించారు. రాతి యుగం నుంచి స్వర్ణయుగం వైపు రాష్ట్రాన్ని నడిపించేందుకు 3 పార్టీలు నిర్వహించే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. చిలుకలూరిపేట సభను విజయవంతం చేసేందుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నియమించిన 13 కమిటీల సభ్యులతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఇక 2014 ఎన్నికల ఫలితాన్ని తిరగరాసేలా ఏపీలో మళ్లీ ప్రపంచం సృష్టిస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చేతులు కలిపిన 3 పార్టీల పొత్తును ప్రజలు ఆహ్వానిస్తున్నారు అని తెలియజేశారు. చిలుకలూరిపేట సభను 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అని తెలిపారు. సమన్వయ కమిటీ సమావేశానికి లోకేష్, అచ్చెన్నాయుడు, బీజేపీ, జనసేన ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎన్డీఏలో టీడీపీ చేరిన తర్వాత ఇది తొలి సభ అని పేర్కొన్నారు. సభకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము అన్నారు. పేట సభకు లక్షలాది మంది తరలి వస్తారు అని అంచనా వేస్తున్నారు. చరిత్రలో నిలిచేలా సభ నిర్వహిద్దామని లోకేష్ తెలియజేశారు. కమిటీల సభ్యులు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి అని కోరారు. చిలుకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతాము అని లోకేష్ పిలుపునిచ్చారు. ఆర్టీసీతో సమన్వయం చేసుకుని డిపోల వారీగా బస్సులు అడుగుతాము అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి తెలియజేశారు. సమయం తక్కువ ఉన్నా మెరుగైన ఏర్పాట్లు చేస్తామని బీజేపీ అధికార ప్రతినిధి సామినేని యామిని శర్మ తెలియజేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వాలకు తావులేదు అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. రామాంజనేయులు చేరిన జనసేనకు చాలా కీలకమని పవన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తిని కూడా ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన కీలకంగా మారారు అని పేర్కొన్నారు. గతంలో తాను గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అన్నారు. 2019 ఎన్నికల్లో ఓడినా జనం గుండెల్లో స్థానం మరింత బలాన్ని ఇచ్చింది అని పవన్ తెలియజేశారు. భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి అలయన్స్ ను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా మారాడు అని పేర్కొన్నారు. కుబేరులు ఉండే భీమవరం పట్టణం ఒక రౌడీ చేతిలో బందీ అయ్యింది అని విచారం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి చేసిన తప్పు అతని కులం వర్గంపై పడుతుంది అని పవన్ వ్యాఖ్యానించారు. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయడమే అన్నారు. జగన్ కు ఆ యుద్ధం ఇద్దాం అని పవన్ పేర్కొన్నారు. దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పు అవుతుంది అన్నారు. జగన్ తాలూకు జలగలను తీసిపారేయాలి అని పవన్ పిలుపునిచ్చారు. భీమవరంలో ఉండే జలగలతో సహా వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వస్తుందో అర్థం చేసుకోవాలి అన్నారు. ఇక పార్టీ పెట్టడానికి సొంత అన్నను కాదని బయటకు వచ్చాను అని అన్నారు. భీమవరం తనదేనని అన్నారు. అక్కడి నుంచి రౌడీయిజం పోవాలని పవన్ ఆకాంక్షించారు. జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్ యార్డ్ను సరిచేస్తామని పవన్ తెలియజేశారు. సిద్ధం అని కోకిలలా కూస్తున్న వ్యక్తికి యుద్ధమే ఇద్దాం అని పవన్ చెప్పారు. అధికార పార్టీలో అలజడి రేగుతోంది. వైసీపీలో రోజుకొక మార్పు చోటు చేసుకుంటుంది. వైసీపీ శిబిరంలో ఏదో ఒక చోట నిరాశ నిస్పృహలు నెలకొంటున్నాయి. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తల నియామకంలో మళ్లీ మార్పులు జరిగాయి. చిలుకలూరిపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడిని నియమించారు. ఆయన ప్రస్తుతం గుంటూరు మేయర్గా ఉన్నారు. ప్రస్తుతం చిలుకలూరిపేట ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ పై వైసీపీ హైకమాండ్ వేటు వేసింది. మంత్రి విడుదల రజనీని తన దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొట్టారు అంటూ మల్లెల రాజేష్ బహిరంగ ఆరోపణలు చేయడంతో ఈ మార్పు జరిగింది. ఇక అనకాపల్లి అసెంబ్లీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ ను బదిలీ చేశారు. గాజువాక అసెంబ్లీ ఇన్ఛార్జిగా అమర్నాథ్ ను నియమించారు. మరోవైపు కర్నూలు మేయర్గా సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. బివి రామయ్యను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆయన స్థానంలో మేయర్గా సత్యనారాయణమ్మ పేరును ఫైనలైజ్ చేశారు. మండలిలో విప్గా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని నియమించారు. జంగా కృష్ణమూర్తి స్థానంలో వరుద కళ్యాణిని ఎంపిక చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ బలం, తెలంగాణ గళం అని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ కథన భేరి సభతో ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులకే నయమనిపిస్తోంది అని అన్నారు. పంటలు ఎండిపోతున్నా పాలకులకు దయ కలగడం లేదు అన్నారు. 3 నెలల్లో పాలకులు రాష్ట్రాన్ని ఆగం చేశారు అని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారు అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇక తెలంగాణలో మొన్న తాను గెలిచి ఉంటే దేశాన్ని చైతన్యం చేసేవాణ్ణి అని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ దిగిపోగానే కరెంటు, రైతు బంధు కట్ అయ్యాయి అన్నారు. ఈ ప్రభుత్వం కరెంటు, రైతు బంధు ఇవ్వలేకపోతోంది అని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేయడం అన్యాయమని అన్నారు. గ్రామాల్లో చిచ్చు పెట్టొద్దు అని కోరారు. తాము అలా చేస్తే కాంగ్రెస్ వాళ్లు మిగిలేవారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక పన్ను వదిలైతే మొత్తం రాలగొట్టుకుంటామా అని కేసీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఇసుక జారీ, 2 పిల్లర్లు కుంగితే దేశమే మునిగిపోతోంది అని రచ్చ చేయడం కాంగ్రెస్ వాళ్ల అవివేకము అన్నారు. ఇక ముఖ్యమంత్రిని 6 గ్యారెంటీలు అడిగితే పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, మానవ బాంబు అవుతాను అని వ్యాఖ్యలు చేయడం అమానుషమని అన్నారు. పరుష పదజాలం శ్రేయస్కరం కాదు అని కేసీఆర్ హితవు పలికారు. టీఎస్ఆర్టీసీ అధికారులు సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెండా ఊపి తాజాగా వాటిని ప్రారంభించారు. అదే ప్రాతిపదికన తీసుకుంటున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి రానున్నాయి. ఇవన్నీ నాన్ ఏసీ బస్సులేనని అధికారులు చెప్పారు. పాత మెట్రో ఎక్స్ప్రెస్ల స్థానంలో వాటిని ప్రవేశపెడుతున్నట్లు గ్రేటర్ అధికారులు తెలియజేశారు. ఈ బస్సుల్లోనూ మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు అని వారు సలహా ఇచ్చారు. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లోనూ ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తాయి. ఛార్జింగ్ కోసం బీహెచ్ఈఎల్, మియాపూర్ కంటోన్మెంట్, హెచ్సీయూ, రాణిగంజ్ డిపోల్లో 33 కేవీ పవర్ లైన్లు తీసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. మరోవైపు ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్ బస్సులు సమకూర్చుకుంటోంది. ఇందులో 125 మెట్రో డీలక్స్లు ఉంటాయి. ఇవన్నీ జూన్లో అందుబాటులోకి వస్తాయి. మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్ప్రెస్లు కాగా 140 ఆర్డినరీ బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులన్నింటిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది.
రేషన్ బియ్యం అందక పేదలు ఇబ్బంది పడుతున్నారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేయడానికి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలానికి ఈ వాహనం 4 నెలలుగా రాకపోవడంతో పేదలకు రేషన్ అందడం లేదు. విరువూరు పంచాయతీలోని కొన్ని గ్రామాలకు ఎంటీయూ రాకపోవడంతో పేదలు చౌక బియ్యానికి నోచుకోవడం లేదు. డీలర్ షాప్లో కేవలం 4-5 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేయడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ ప్రజా పంపిణీ వ్యవస్థ అధికారులు స్పందించకపోవడంతో గ్రామీణులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా రేషన్ సక్రమంగా అందేలా చూడాలి అని పిలుపుని కోరుతున్నారు. వివేక హత్య కేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసు విచారణను నాంపల్లి సిబిఐ కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఉదయ్ భాస్కర్ రెడ్డి తరపున లాయర్లు వాదనలు వినిపించారు. వివేక హత్య కేసుపై మీడియా ట్రయల్ జరుగుతోంది అన్నారు. యూట్యూబ్ లింక్స్ ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది కోరారు. కోర్టు కంటే ముందే మీడియా ట్రయల్ చేస్తోంది అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల కోర్టు ప్రభావితమయ్యే అవకాశం ఉంది అని భాస్కర్ రెడ్డి తరపు లాయర్ పేర్కొన్నారు. మీడియాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఎవరిని ప్రభావితం చేయలేదు అని జడ్జి పేర్కొన్నారు. తదుపరి విచారణను నాంపల్లి సిబిఐ కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు హాజరయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి, అప్రూవర్ దస్తగిరి. మిగతా నిందితులు కూడా కోర్టుకు వచ్చారు. మరోవైపు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ దస్తగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి సిబిఐ కోర్టులో దస్తగిరి మరో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి అని దస్తగిరి విజ్ఞప్తి చేశారు. తమకు ప్రాణహాని ఉంది అని ఆందోళన చెందారు. తనకు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలి అని ప్రొడక్షన్ పిటిషన్లో కోరారు. తన కుటుంబానికి జగన్, భారతి, అవినాష్, శివశంకర్ రెడ్డి, చైతన్య రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు. సిబిఐ తన కుటుంబానికి రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో అభ్యర్థించారు. దస్తగిరి తరపున లాయర్ జడా శ్రవణ్ పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరి భద్రత పిటిషన్పై విచారించనున్నారు. దస్తగిరి అప్రూవల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తన్ని ముద్దాయిగా కాకుండా సాక్షిగా మాత్రమే పరిగణించాలి అని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎలాంటి అభ్యంతరం తెలపలేదు సిబిఐ. దీనిపై తీర్పు రిజర్వ్ చేసింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్లలోని నివాసంలో ప్రణీత్ రావును అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. ఇటీవల ప్రణీత్ రావు ఇంటి దగ్గర పంజాగుట్ట పోలీసులు రెక్కీ చేపట్టారు. ఇప్పటికే ప్రణీత్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎస్ఐబిలో పనిచేస్తూ అనైతిక చర్యలకు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పాల్పడ్డారు. ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేశారు. 42 హార్డ్ డిస్కులు ఎత్తుకు వెళ్లాడు అనే అభియోగాలు మొదలయ్యాయి. అలాగే 1600 పేజీల కాల్ డేటా తగలబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు, ఐఎంఈ నెంబర్లు, ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. దీంతో పాటు డేటాబేస్లోని మొత్తం డేటాను ప్రణీత్ రావు డిలీట్ చేశారు. ఎలక్ట్రీషియన్ సహాయంతో సీసీ కెమెరాలను ఆఫ్ చేసి డాక్యుమెంట్లు మాయం చేశారు అని తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు మరోసారి సమ్మె సైరన్ మోగించాయి. గడిచిన 6 నెలల్లో 3వసారి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. ఈ వ్యవధిలో దాదాపు 1400 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయినట్లు పేర్కొన్నాయి. నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ఆసుపత్రుల యాజమాన్యాలను పిలిపించి సర్ది చెప్పి పంపించినా సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. దీంతో విసుగుపోయిన ఆసుపత్రులు ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమో అని నేరుగా ట్రస్ట్ సీఈఓకి లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ పుణ్యమాని నెట్వర్క్ ఆసుపత్రులన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. నెలకు 270 కోట్ల చొప్పున 6 నెలల బిల్లులు బకాయిలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నాయి. మొత్తంగా 1400 కోట్లు ట్రస్ట్ చెల్లించాల్సి ఉంది అని తెలియజేశాయి. సేవలు నిలిపివేస్తున్నట్లు గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో వైద్య సేవలను ఈ నెల 18 నుంచి నిలిపివేయాలని నిర్ణయించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని తేల్చి చెప్పాయి. ఇప్పటికిప్పుడు కనీసం 1000 కోట్లు విడుదల చేస్తే తప్ప తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేము అని తేల్చి చెప్పాయి. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు అని స్పష్టం చేశాయి. కేవలం ఆసుపత్రుల స్వీయ రక్షణ కోసమే నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో పరిస్థితి చేదాటుతోంది. కొత్త సీఈఓ వచ్చిన తరువాత తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులను అనునయించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. సిఎస్ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ నుంచి ట్రస్ట్ బకాయిలు విడుదల చేయించలేకపోయాయి. దీంతో ఆసుపత్రులు యాజమాన్యాలు ఆయనపై నమ్మకం కోల్పోయాయి. విశాఖపట్నంలో ఓటర్ కార్డులు తప్పుల తడకగా మారాయి. ఎన్నిక సిబ్బంది నిర్వాకంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఓటర్ కార్డులో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అడ్రస్ గల్లంతైంది. ఎన్నికల అధికారులు తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అడ్రస్ ఎలా మారింది అని ఆయన నిలదీశారు.
టీడీపీ ఎమ్మెల్యే వెలుగుపూడి కొత్త ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేయడంతో ఎన్నికల సిబ్బంది నిర్వాకం బయటపడింది. ఓటర్ కార్డులో అడ్రస్ వివరాలు సక్రమంగా లేకపోవడంతో ఎమ్మెల్యే గగ్గోలు చెందారు. ఇక ముందు ఎంవీపీ కాలనీ భీమిలి, తరువాత ఎంవీపీ కాలనీ సీతమ్మధార అంటూ కార్డు జారీ కావడంపై ఎమ్మెల్యే అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అడ్రస్ మార్పునకు ఆధారాలు ఏమిటి అని ఎన్నికల సిబ్బందిని ఆయన నిలదీశారు. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మహాలక్ష్మి స్వశక్తి మహిళా పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఇక మాట తప్పకుండా మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు అని రేవంత్ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఏపీలో పార్టీకి తీవ్ర నష్టమని తెలిసినా మనకు రాష్ట్రం ఇచ్చారని రేవంత్ చెప్పారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు మహిళలు ఆడబిడ్డలను పట్టించుకోలేదు అన్నారు. అందుకే మహిళల ఉసురు తగిలి ఆయన పదవి పోయింది అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పిస్తే కేసీఆర్ కుటుంబానికి కడుపుమంటగా ఉంది అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం వద్దంటూ ఆటో డ్రైవర్లతో ధర్నా చేయించారని రేవంత్ గగ్గోలు పెట్టారు. ఇక పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే రాజు ఆరోగ్యశ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారు అని ధ్వజమెత్తారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పథకాన్ని 10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ఇక కేసీఆర్ మోదీ కలిసి 400 ఉన్న గ్యాస్ సిలిండర్ను 1200 చేశారు అని రేవంత్ ఆరోపించారు. మహిళలకు భారం కాకూడదు అన్న ఉద్దేశంతో 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని రేవంత్ చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని కేసీఆర్ 10 ఏళ్లు డబ్బా కొట్టారు. 10 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. సీఎం కుర్చీలో పాలమూరు బిడ్డ కూర్చుంటే కొందరికి కడుపు మండుతోంది అని రేవంత్ అన్నారు. మహిళలు గెలిపించిన ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అని కేసీఆర్ మోదీ కలిసి కుట్రలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రైతుల పంటలు కొనని మోదీకి ఎందుకు ఓటు వేయాలి అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. దేశంలో మరో 10 వందే భారత్ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ విశాఖ మధ్య మరో వందే భారత్ రైలును మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్ విశాఖ మధ్య ఇప్పటికే ఉన్న రైలు నడుస్తుండగా తాజాగా మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి బెంగుళూరు మార్గంలో కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. వీటితో పాటు మొత్తం 10 వందే భారత్లను ప్రధాని నేడు వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 50 దాటాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. వాటిలో కొన్నిటిని జాతికి అంకితం చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, 2 జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లను ప్రధాని జాతికి అంకితం చేశారు. కొల్లం తిరుపతి మెయిల్ ఎక్స్ప్రెస్ పలు మార్గాల్లో 2వ లైన్లు, 3వ లైను గేజు మార్పిడి బైపాస్ లైన్లను ప్రారంభించారు. ఏలూరు రైల్వే స్టేషన్ ఆవరణలో గూడ్స్ షెడ్డు నిర్మాణానికి మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ మార్గాల్లో మొత్తం 10 రైళ్లను ప్రధాని తాజాగా ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం వందే భారత్ల సంఖ్య 51కి చేరింది. ఇవి 45 మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. అత్యధికంగా ఢిల్లీ గమ్యస్థానానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి 10 వందే భారత్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిటీతో విచారణ జరిపించాలని నిర్ణయించింది. 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలి అని ఈ కమిటీకి డెడ్లైన్ పెట్టారు. ఇక భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులు విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ చేయించాలని డిసైడ్ చేశారు. ఇక రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2 రోజుల్లో 93% రైతు బంధు ఇస్తామని ప్రకటించింది. కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ తరహాలోని ఇక్కడ కూడా వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీతో సహా 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. మొదటి విడతగా 4,56,000 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించబోతోంది. 25 నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పించనుంది. తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం పేరుతో దండయాత్ర చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కించుకున్న కాషాయ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ లక్ష్యాన్ని అధిగమించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా హైదరాబాద్ లో పర్యటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒకతాను ముక్కలేనని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 12కు పైగా ఎంపీ సీట్లను గెలుస్తాము అని ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో బీజేపీ జోరు పెంచింది. ఈ ఎన్నికల్లో 12 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ అందుకు తగ్గట్లుగా వ్యూహ రచన చేస్తోంది. ఎన్నికల ముందు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. తాజాగా సికింద్రాబాద్ ఇంపీరియల్ గ్రౌండ్ లో జరిగిన సోషల్ మీడియా వారియర్స్ తో కీలక భేటీ నిర్వహించారు. తెలంగాణ బీజేపీ సైబర్ యోధులకు అమిత్ షా ధన్యవాదాలు తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవాలి అని సూచించారు. దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడమే టార్గెట్ కాగా మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలోనూ అమిత్ షా పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కతాను ముక్కలేనని చమత్కరించారు. ఇక మజ్లిస్ ఎజెండాతోని కాంగ్రెస్, బీఆర్ఎస్ పనిచేస్తాయని ఆరోపించారు. ఆ 3 వారసత్వ పార్టీలేనని పేర్కొన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయి అని, వారసుల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తాయి అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తాను అన్నారు. కాంగ్రెస్ అవినీతిపై జవాబు చెప్పాకే బీజేపీపై విమర్శలు చేయాలి అన్నారు. దేశంలోనే తొలిసారిగా లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ హుసేన్ సాగర్ అలలపై షో ఆవిష్కృతమైంది. లేజర్ షోను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో కోహినూర్ వజ్ర చరిత్రను వివరించారు. ఈ కథను రాజ్యసభ ఎంపీ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో రచయిత ఎస్ఎస్ కంచి రాశారు. నేపథ్య గాయని సునీత గాత్రాన్ని, వందే మాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. దేశ స్వాతంత్ర్యం, సంగ్రామం వంటి ఘట్టాలను కూడా అందమైన లైటింగ్ ప్రొజెక్షన్ ద్వారా ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ షోను రూపొందించారు. 800 నుంచి 1000 మంది కూర్చునేలా సంజీవయ్య పార్కులో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, దేశ స్వాతంత్ర సంగ్రామ ఘట్టాలను ప్రదర్శించారు. ఇక 260 అడుగుల ఎత్తు, పలు డైమెన్షన్స్ తో రికార్డు బ్రేకింగ్ వాటర్ ఫౌంటైన్ ను ఈ లేజర్ షోలో వినియోగించారు. దేశంలోని ఈ ఫౌంటైన్ అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి భేటీ కావడం ఆసక్తిని రేపుతుంది. ఇటీవల కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్లగొండ పార్లమెంట్ స్థానం మీటింగ్ కు గుత్తా సుఖేందర్ రెడ్డి గైర్హాజరయ్యారు. కాగా అమిత్ రెడ్డి భువనగిరి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డిని కలిశారు అనే ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ లో లోక్సభ సీట్ల పంచాయతీ కాకపు రేపుతోంది. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు ఎన్నికల బరిలోకి నిలిచేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో చేరగా నాగర్ కర్నూలు, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే అంశాన్ని బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుంది అన్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తాను అని పార్టీ పెద్దలను కోరినట్లు వెల్లడించారు. ఇక పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తాను అని సీఎం రమేష్ ప్రకటించారు. బీజేపీ నేతలతో కలిసి విశాఖలో వికసిత్ భారత్ ప్రచార వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ నెల 17న చిలకలూరిపేట సభ, 19న విశాఖ రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొంటారు అని సీఎం రమేష్ చెప్పారు. బీజేపీ, జనసేన అలాగే టీడీపీ కలిసి ప్రయాణం మొదలుపెట్టడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా మేనిఫెస్టోను తయారు చేస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు అని అన్నారు. ప్రభుత్వ పెద్దలను ఒప్పించి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. చిత్తూరులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఘన విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఈ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభకు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. చిత్తూరు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. హర్యానా కొత్త సీఎంగా బీజేపీ ఎంపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నయాబ్ సింగ్ సైని చేత గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. మిత్రపక్షం బీజేపీతో విభేదాల నేపథ్యంలో మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జేజేపీ, బీజేపీల మధ్య పొత్తు తెగిపోవడం, మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో
నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఖట్టర్ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారు అని అంతా భావించగా అనూహ్యంగా నయాబ్ సింగ్ సైని పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను కురుక్షేత్ర ఎంపీగా కొనసాగుతున్నారు. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నయాబ్ సింగ్ సైని గత ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సైనికి సంఘ్ కార్యకలాపాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1996లో ఆయన బీజేపీలో చేరారు. తర్వాత 2002లో అంబాలా బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2005లో నయాబ్ సింగ్ సైని బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు అయ్యారు. తర్వాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2012లో అంబాలా జిల్లా అధ్యక్షుడిగా నయాబ్ సింగ్ సైని నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ్ ఖడ్ నుంచి గెలిచి హర్యానా అసెంబ్లీకి చేరుకున్నారు. 2016లో ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో నయాబ్ సింగ్ సైని కురుక్షేత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2023లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తాజాగా హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు దూసుకువెళ్లింది. తన చివరి లీగ్ మ్యాచ్లో ముంబైని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బౌలింగ్ తర్వాత బ్యాటింగ్ లో అదరగొట్టిన పెర్రీ బెంగళూరును ఒంటి చేత్తో గెలిపించింది. ఇక ముంబై నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 15 ఓవర్లు 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 39 పరుగులకే 3 వికెట్లు పడ్డప్పటికీ ఎలిస్ పెర్రీ, ద్విజా ఘోష్ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ నిర్మించారు. ముంబై బౌలర్లలో షబ్నీమ్ ఇస్మాయిల్, హేలీ మాథ్యూస్, నాట్ సివర్ తలో వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ ఓడిన ముంబై బ్యాటింగ్ కు దిగింది. ఇక పెర్రీ విజృంభణతో 19 ఓవర్లో 113 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓపెనర్లు సజనా, హేలీ మాథ్యూస్ మినహా మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. ఇక 65 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన ముంబై ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకుంది. బెంగళూరు బౌలర్లో పెర్రీ 6 వికెట్లు పడగొట్టగా సోఫీ మొలినిక్స్, సోఫీ జివైన్, ఆశా శ్రేయాంక ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ తో ముంబై ఆర్సీబీ జట్లు తమ లీగ్ మ్యాచ్లను ముగించాయి. ఇక ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ దాదాపు ఫైనల్ కు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించడంతో మరో 2 జట్లు యూపీ వారియర్స్, గుజరాత్ జైంట్స్ ఇంటిబాట పట్టాయి. ఢిల్లీ, గుజరాత్ మధ్య మరో నామమాత్రమైన పోరు మిగిలి ఉంది.